ఘనంగా బౌద్ధ ధమ్మ దీక్ష వేడుకలు అశోక విజయదశమిలో అక్టోబర్ 12న అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష దినాన్ని పురస్కరించుకుని వివిధ సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు నగరం నందు ర్యాలీ సభ జరిగింది. అభిరామ్ హోటల్లో జరిగిన ధర్మదీక్ష వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బుర్రా గోవర్ధన్, హరిప్రసాద్ బోధి, షేక్ లియాఖత్ అలీ, జిఆర్ అంబేద్కర్ అడ్వకేట్ అంబూరు సుబ్రహ్మణ్యం ఉపస్థించారు. ఇక అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకరణ మత మార్పిడి కాదని, విముక్తి మార్గమని, అలాగే బుద్ధిజం, కమ్యూనిజం స్వరూప్యత కలిగినటువంటి సిద్ధాంతాలని భారతదేశ విముక్తికి బుద్ధుని మార్గం శరణ్యమని అంబేద్కర్ సూచించిన ప్రభుత్వ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంబేటి శ్రీనివాసులు, పంగలూరు ప్రసాద్, నేతకాని హరి, అర్జున్, బాలకృష్ణ, కొవ్వూరు బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మీసూరు మాధవ్, అశోక్, కిలివేటి విజయ్ కుమార్, పల్లం వేణుగోపాల్, రఘు, మాసా ప్రసాద్, ఆదినారాయణ, ముసలి, నవీన్, ఎల్ సాల్మన్ రాజు, ప్రభుదాస్ నాయకులు పాల్గొన్నారు. అడ్వకేట్ నెల్లూరు ఈ రోజున నెల్లూరులో అశోక విజయదశమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ విజయదశమి రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందితో బౌద్ధ దీక్ష తీసుకున్నారు భారతదేశ గడ్డ మీద. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ధర్మాన్ని పరిడివిల్ల చేస్తూ ధర్మ చక్రాన్ని బుద్ధుని తర్వాత భారతదేశంలో నడిపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారు ఈ దసరా రోజునే, అంటే విజయదశమి రోజునే ఎందుకు దీక్ష తీసుకున్నారంటే, ఈ విజయదశమి రోజునే అశోకుడు తాను బౌద్ధునిగా పరివర్తన చెందాడు. యుద్ధాల్ని మానేసి తన రాజ్యంలో అహింసాయుధంతో రాజ్యపాలన చేస్తూ తాను చక్రవర్తిగా పరిపాలించిన సువిశాల సామ్రాజ్యంలో తన యొక్క నియంతృత్వాన్ని తానే తగ్గించుకుని అష్టప్రధానులను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విధానంలో బుద్ధుడు చెప్పిన రాజుకు ఉండవలసిన ప్రజాస్వామ్య లక్షణాలని ప్రాతిపదికగా తీసుకుని రాజు అనేవాడు యజ్ఞం చేయాలి. ఏం యజ్ఞం చేయాలి? ప్రజా సంక్షేమం అనే యజ్ఞం చేయాలని చెప్పని భగవాన్ బుద్ధుడు ఒక రాజుకు సందేశం ఇచ్చాడు తను జీవించిన కాలంలో. ఆ సందేశంలోని సారాంశాన్ని, ప్రజా సంక్షేమాన్ని తీసుకుని అశోకుడు పరిపాలన సాగించాడు. మనం చెప్పుకుంటూ ఉంటాం, రోడ్లు వేయించాడు, చెట్లు నాటించాడు, రైతులకు కాలువలు తీయించాడు అని చెప్పని. ఇలాంటి సంక్షేమాలన్నీ చెయ్యాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఆ రోజున బుద్ధుడు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అశోకుడు పాటిస్తూ బౌద్ధ దీక్ష తీసుకున్న ఈ విజయదశమిని అశోక విజయదశమిగా, ధర్మ విజయదశమిగా ప్రకటిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందితో ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగిన రీతిలో 5 లక్షల మందితో ఒకే రోజున ధర్మదీక్ష తీసుకున్నాడు. ఆయన బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. అందుకనే ఆ రోజుని మనం ఆధునిక కాలంలో ధర్మచక్ర ప్రవర్తన దినంగా భావిస్తూ ఉంటాం. ధర్మచక్రాన్ని, ఆనాడు బుద్ధుడు ప్రవర్తింపజేసిన ధర్మచక్రాన్ని మరలా బాబాసాహెబ్ భారతదేశంలో ప్రవర్తింపజేశాడు. కాబట్టి ఈ రోజుని ధర్మచక్ర ప్రవర్తన దినంగాను, అలాగే అశోక విజయదశమిగాను భారతదేశంలో ఆ రోజు నుంచి 1956 నుంచి అనేక చోట్ల అశోక విజయదశమి పేరుతో బాబాసాహెబ్ని తలుచుకుంటూ వారిని స్మృతి పదంలో వారు చేసిన అనేక కార్యక్రమాలని, బౌద్ధ కార్యక్రమాలని చర్చించుకుంటూ ఈ రోజున మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల చోట్ల ఈ అశోక విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే నెల్లూరులో కూడా ధర్మమిత్రులు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఇది బుద్ధునికి, బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన ఘనమైన ధర్మ నివాళి. జై భీమ్. అంబేద్కర్ అడ్వకేట్ నెల్లూరు 1956 అక్టోబర్ 14న
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ బౌద్ధ విప్లవాన్ని అయితే కొనసాగించాడో ఈ దేశంలో తరతరాలుగా 2000 సంవత్సరాలు ప్రతీఘాత విప్లవం పేరుతో ప్రజల్ని కులం పేరుతో అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, చూడరాని వాళ్ళు అని చెప్పని ఆస్తికి ఆయుధానికి దూరంగా ఉంచినటువంటి వాదాన్ని, ఆ బ్రాహ్మణవాదాన్ని ఓడిస్తూ నూతన విప్లవానికి, బౌద్ధ విప్లవానికి నాంది వాచకం పలికినటువంటి రోజు అక్టోబర్ 14 నాగపూర్లో అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకున్న రోజు. ఆ సందర్భంగా ఆయన ఏ స్ఫూర్తినైతే అందించాడో, ఏ నవయాన బౌద్ధంతో భారతదేశంలో బుద్ధిస్టు విప్లవాన్ని కొనసాగించాలని ఏ పిలుపునైతే అందించాడో ఆ పిలుపుని అందుకొని అప్పటి నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆ దినాన్ని పురస్కరించుకొని దమ్మదీక్ష దినాన్ని కొనసాగిస్తున్నాం. ఆ సందర్భంగానే ఈరోజు నెల్లూరులో బుద్ధిస్టు అభిమానులు, అంబేద్కర్ అనుయాయులు ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇది దళిత బహుజనుల పండుగ. ఇది భారత బుద్ధిస్టు విప్లవంలో మరొక ముందడుగు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. జై భీమ్. ధర్మమిత్రులారా, అడ్వకేట్ నెల్లూరు. ఈ రోజున నెల్లూరులో అశోక విజయదశమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ విజయదశమి రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందితో బౌద్ధ దీక్ష తీసుకున్నారు భారతదేశ గడ్డ మీద. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ధర్మాన్ని పరిడివిళ్ళ చేస్తూ ధర్మ చక్రాన్ని బుద్ధుని తర్వాత భారతదేశంలో నడిపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారు ఈ దసరా రోజునే, అంటే విజయదశమి రోజునే ఎందుకు దీక్ష తీసుకున్నారంటే, ఈ విజయదశమి రోజునే అశోకుడు తాను బౌద్ధునిగా పరివర్తన చెందాడు. యుద్ధాలని మానేసి తన రాజ్యంలో అహింసాయుధంతో రాజ్యపాలన చేస్తూ తాను చక్రవర్తిగా పరిపాలించిన సువిశాల సామ్రాజ్యంలో తన యొక్క నియంతృత్వాన్ని తానే తగ్గించుకుని అష్టప్రధానులను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విధానంలో బుద్ధుడు చెప్పిన రాజుకు ఉండవలసిన ప్రజాస్వామ్య లక్షణాలని ప్రాతిపదికగా తీసుకుని రాజు అనేవాడు యజ్ఞం చేయాలి. ఏం యజ్ఞం చేయాలి? ప్రజా సంక్షేమం అనే యజ్ఞం చేయాలని చెప్పని భగవాన్ బుద్ధుడు ఒక రాజుకు సందేశం ఇచ్చాడు తను జీవించిన కాలంలో. ఆ సందేశంలోని సారాంశాన్ని, ప్రజా సంక్షేమాన్ని తీసుకుని అశోకుడు పరిపాలన సాగించాడు. మనం చెప్పుకుంటూ ఉంటాం, రోడ్లు వేయించాడు, చెట్లు నాటించాడు, రైతులకు కాలువలు తీయించాడు అని చెప్పని. ఇలాంటి సంక్షేమాలన్నీ చెయ్యాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఆ రోజున బుద్ధుడు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అశోకుడు పాటిస్తూ బౌద్ధ దీక్ష తీసుకున్న ఈ విజయదశమిని అశోక విజయదశమిగా, ధర్మ విజయదశమిగా ప్రకటిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందితో ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగిన రీతిలో 5 లక్షల మందితో ఒకే రోజున ధర్మదీక్ష తీసుకున్నాడు. ఆయన బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. అందుకనే ఆ రోజుని మనం ఆధునిక కాలంలో ధర్మచక్ర ప్రవర్తన దినంగా భావిస్తూ ఉంటాం. ధర్మచక్రాన్ని, ఆనాడు బుద్ధుడు ప్రవర్తింపజేసిన ధర్మచక్రాన్ని మరలా బాబాసాహెబ్ భారతదేశంలో ప్రవర్తింపజేశాడు. కాబట్టి ఈ రోజుని ధర్మచక్ర ప్రవర్తన దినంగాను, అలాగే అశోక విజయదశమిగాను భారతదేశంలో ఆ రోజు నుంచి 1956 నుంచి అనేక చోట్ల అశోక విజయదశమి పేరుతో బాబాసాహెబ్ని తలుచుకుంటూ వారిని స్మృతి పదంలో వారు చేసిన అనేక కార్యక్రమాలని, బౌద్ధ కార్యక్రమాలని చర్చించుకుంటూ
ఈ రోజున మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల చోట్ల ఈ అశోక విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే నెల్లూరులో కూడా ధర్మమిత్రులు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఇది బుద్ధునికి, బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన ఘనమైన ధర్మ నివాళి. జై భీమ్. అంబేద్కర్ అడ్వకేట్ నెల్లూరు 1956 అక్టోబర్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ బౌద్ధ విప్లవాన్ని అయితే కొనసాగించాడో ఈ దేశంలో తరతరాలుగా 2000 సంవత్సరాలు ప్రతీఘాత విప్లవం పేరుతో ప్రజల్ని కులం పేరుతో అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, చూడరాని వాళ్ళు అని చెప్పని ఆస్తికి, ఆయుధానికి దూరంగా ఉంచినటువంటి వాదాన్ని, ఆ బ్రాహ్మణవాదాన్ని ఓడిస్తూ నూతన విప్లవానికి, బౌద్ధ విప్లవానికి నాంది వాచకం పలికినటువంటి రోజు అక్టోబర్ 14 నాగపూర్లో అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకున్న రోజు. ఆ సందర్భంగా ఆయన ఏ స్ఫూర్తినైతే అందించాడో, ఏ నవయాన బౌద్ధంతో భారతదేశంలో బుద్ధిస్టు విప్లవాన్ని కొనసాగించాలని ఏ పిలుపునైతే అందించాడో ఆ పిలుపుని అందుకొని అప్పటి నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆ దినాన్ని పురస్కరించుకొని దమ్మదీక్ష దినాన్ని కొనసాగిస్తున్నాం. ఆ సందర్భంగానే ఈరోజు నెల్లూరులో బుద్ధిస్టు అభిమానులు, అంబేద్కర్ అనుయాయులు ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇది దళిత బహుజనుల పండుగ. ఇది భారత బుద్ధిస్టు విప్లవంలో మరొక ముందడుగు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. జై భీమ్. ధర్మమిత్రులారా,